హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను మీకోసం ఈరోజు కొత్తగా ఏం తీసుకొచ్చానంటే, మీరందరూ గ్రూప్ 2కి క్వాలిఫై అయ్యారు కదా. 1:2 పోరాడి 1:100 రేషియో సాధించాం మేడం, క్వాలిఫై అవ్వకుండా ఎలా ఉంటామంటారా? సో క్వాలిఫై అయిపోయారు. నెక్స్ట్ ఏముంది? మెయిన్స్ ఉంది. మేడం ఇంకా మెయిన్స్కి 3 months టైం ఉంది, ఎందుకు మీరు అప్పుడే వచ్చి ఎగ్జామ్ ఏదో రేపే ఉన్నట్టు చెప్తున్నారు అని అడగద్దు. 3 months అంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ టైమే. బట్ మీరేం చేయాలంటే, ఇప్పుడు అటెంప్ట్ చేసిన వాళ్ళందరిలో దాదాపు ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, బై గాడ్స్ గ్రేస్ కానివ్వండి, మీరు చేసిన హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్, వీటన్నిటి వల్ల మీరు క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ని మాత్రం ఈజీగా తీసుకోవద్దు, మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను మీకు క్వశ్చన్స్, ఈ సబ్స్క్రిప్షన్ నా దగ్గర ఉంది, ఈ క్వశ్చన్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మేడం ఆ క్వశ్చన్స్ ఏముంది, మేము అటెంప్ట్ చేసి ఇస్తాం కదా, దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముంది అని మీరు అడగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, నేను మీకు ఈ క్వశ్చన్తో పాటు ఆ ఆప్షన్స్, ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ ఆప్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్స్ కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. క్వశ్చన్ ప్లస్ కాన్సెప్ట్, సిలబస్ కంప్లీట్ అవుతుంది. నేను ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆ పాలిటీ, హిస్టరీ, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళొద్దు, ఫాలో అవుతూ ఉండండి, వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర, నేనైతే ప్రిఫర్ చేసే బుక్ ఏంటంటే పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్. అది మార్కెట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. సో మీ అందరి దగ్గర కూడా అదే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా రీసెర్చ్ చేసే ఉంటారు కదా ఆన్లైన్లో, ఏది మంచి బుక్ అని చెప్పేసి అని. సో లక్ష్మీకాంత్ మంచి బుక్, అదంతా మీరు తీసి పెట్టుకోండి. ఆ బుక్ ఉంటే మీరు ఈ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను అవన్నీ అండర్లైన్ చేసుకోండి స్పెసిఫిక్గా, లేదంటే మీరు వేరే ఏదైనా బుక్లో కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్: provisions as to disqualification on the ground of defection are mentioned under which schedule of the Indian Constitution? ఇక్కడ మనకి డిఫెక్షన్ అన్నారు. డిఫెక్షన్ అని చూసిన వెంటనే 10th షెడ్యూల్కి వెళ్ళిపోవాలి మనం. ఎందుకు అంటే ఈ షెడ్యూల్స్ అన్ని, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి మనకి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, నేను మీకు దీన్ని తెలుగులో కూడా చూపిస్తాను. తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇది తెలుగులో కూడా చదవచ్చు. ఓకే, ఈ డిఫెక్షన్ మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి, రైట్? 12 షెడ్యూల్స్ ఉంటే దాన్ని మీరు అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం ఆ 12 షెడ్యూల్స్ అని అడగచ్చు. దానికోసం ఒక చిన్న నెమానిక్ ఉంది. అంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనేది గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆ 12 షెడ్యూల్స్ గుర్తున్నట్టే. టియర్స్, ఫస్ట్ లెటర్ టీ అంటే టెరిటరీస్, యూనియన్ అండ్ టెరిటరీస్ ఇవన్నీ. ఈ ఫర్ ఎమాల్మెంట్స్, రాజ్యసభ మెంబర్స్కి కానివ్వండి, ఎంపీస్కి కానివ్వండి, వీళ్ళందరికీ ఇచ్చేటువంటి ఆ సాలరీ, ఎమాల్మెంట్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇటువంటివన్నీ. ఇంకా తర్వాత ఏ ఫర్ అఫర్మేషన్స్, ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇటువంటివన్నీ. ఏ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఫర్ రాజ్యసభ, ఎస్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్, టియర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్లో ఓ ఫస్ట్ లెటర్, ఓ ఫర్ అదర్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్ మెన్షన్ చేశాం కదా, ఆ షెడ్యూల్డ్ ఏరియాస్ కాకుండా మిగిలినటువంటి ట్రైబల్ ఏరియాస్. ఓకే, ఆ తర్వాత ఆఫ్లో ఎఫ్ ఉంది, ఎఫ్ ఫర్ ఫెడరల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్, ఇట్లా ఉన్నాయి కదా లిస్ట్, ఈ లిస్ట్ అనమాట. ఆ తర్వాత టియర్స్ ఆఫ్ ఓల్డ్, ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, ఆ తర్వాత ఎల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ, డి ఫర్ డిఫెక్షన్, దట్ ఈస్ వాట్ అవర్ 10th షెడ్యూల్ హియర్. ఓకే, నెక్స్ట్ పిఎం, పి ఫర్ పంచాయతీ, ఎం ఫర్ మున్సిపాలిటీస్. ఓకే, ఇక్కడ పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగం, in which of the following articles of the Indian Constitution is the procedure for impeachment of the President of India mentioned? President impeachment అన్నప్పుడు మీకు వెంటనే 61st ఆర్టికల్ గుర్తొచ్చేసారు. ఎందుకు మేడం అని అంటే, మీకు ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే పాలిటీ తీసారంటే దాంట్లో ఫస్ట్ ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అని మీకైతే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఫస్ట్ రివిజన్ అయిపోయి మేడం ఎగ్జామ్కి బాగా గుర్తుండేటట్టు, లేదా ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది, మేము ఏం చదవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, పర్సన్స్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సీఎం, గవర్నర్, వీళ్ళు ఉన్నారు కదా, అటార్నీ జనరల్, కాగ్, ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా, ఈ పర్సన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవి చదువుకున్నారంటే మీరు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు 75 ఆర్ సమ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా మీకు, ఆ 75లో 30 to 35 క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. అంతకంటే ఎక్కువ అయినా రావచ్చు, ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత ఇంపార్టెంట్ ఇవన్నీ. ఏంటివి? ఈ పర్సన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ రెండు టాపిక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ రెండు మీరు చదివినట్టయితే హాఫ్ ఆఫ్ ద, మోర్ దెన్ హాఫే అయిపోతుంది. ఓకే, సీ హియర్ 61st ఆర్టికల్ ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ చెప్తుంది.
ఓకే. ప్రెసిడెంట్‌ని ఏ కేసెస్‌లో ఇంపీచ్ చేస్తారు అంటే తీసేస్తారు మేడం అని అడిగితే ఒకటే ఒక కేసు ఉంది. ఆయన కాన్స్టిట్యూషన్‌ని వైలేట్ చేసినప్పుడు మాత్రమే. అది ఎట్లాంటి వైలేషన్ ఏంటి అని కాన్స్టిట్యూషన్‌లో అయితే మెన్షన్ చేయలేదు. సింపుల్‌గా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినప్పుడు అతన్ని ఇంపీచ్ చేయొచ్చు అని చెప్పారు. అది పర్టికులర్ లోక్‌సభలో ఇనిషియేషన్ చేయాలా? లేదంటే ఆ ఇంపీచ్‌మెంట్ బిల్ అనేది రాజ్యసభలోనా అని అడిగితే ఏ హౌస్‌లోనైనా చేయొచ్చు. ఓకే. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరండి? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా! సో ఇక్కడ మీకు ఆర్టికల్ 60 అని ఉంది. 60 అంటే ఏంటి మేడం అని అంటే ప్రెసిడెంట్ యొక్క ఓత్ అఫర్మేషన్ అదంతా ఎవరు చూస్తారు అనే దాని గురించి. ఎవరు చూస్తారండి ప్రెసిడెంట్‌కి? సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ చూస్తారు. ఆ తర్వాత ఆర్టికల్ 59 ఉంది. ఈ 59 ఏంటండి? ఆ ప్రెసిడెంట్ ఆఫీస్‌కి వెళ్ళాలంటే కండిషన్స్ ఆఫ్ టర్మ్స్. ఆ ఆఫీస్ కండిషన్స్ ఏంటి అని. అండ్ నెక్స్ట్ 62 ఏంటంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాళీగా ఉందనుకోండి, అంటే అతను రిజైన్ చేయడం వల్లనో లేదంటే చనిపోవడం వల్లనో లేదంటే ఇంకో రీజన్ వల్లనో ఖాళీ అయిపోయినప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్కి ఎలక్షన్ ఎంత టైంలో కండక్ట్ చేయాలి అనే దాని గురించి ఆర్టికల్ 62 చెప్తుంది. ఎంత టైంలో కండక్ట్ చేస్తారండి? 6 మంత్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఏదైనా ఒక పోస్ట్ ఆర్ జాబ్ ఏదైనా దాంట్లో ఖాళీ అనేది ఏర్పడిందంటే 6 మంత్స్లోగా ఎలక్షన్స్ కండక్ట్ చేసేయాలి. ఏదైనా కానివ్వండి, అది ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో లేదంటే విలేజ్ పంచాయత్స్ ఇటువంటివి అడుగుతూ ఉంటారు. వీటన్నిటిలో ఏదైనా సరే 6 మంత్స్ మాత్రమే మ్యాక్సిమం టైం. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్కి 6 మంత్స్ కన్నా తక్కువ టైం ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు ఈ ఎలక్షన్ కండక్ట్ చేయరు. అప్పటి వరకు వెయిట్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా కండక్ట్ చేసేస్తారు. ఎలక్ట్ అయిన మెంబర్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన ఓన్లీ ఒక 4 ఇయర్స్ చేశారు మేడం, ఆ తర్వాత అతను రిజైన్ చేయడమో లేదా చనిపోవడమో ఇంపీచ్ అవ్వడమో ఏదో జరిగింది. అలాంటప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా 1 ఇయర్ టైం ఉంది. ఆ 1 ఇయర్ వరకు వెయిట్ చేయరు. ఈ 6 మంత్స్లోగానే న్యూ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తారు. ఆ ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఆ రిమైనింగ్ కొంచెం టైంకే ఉండరు, ఫ్రెష్గా ఇంకో 5 ఇయర్స్ ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి మనకి కొత్తగా ఇది ఒకటి పెట్టిర్రు అనమాట. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చారంటే టు డెవలప్ ద మెకానిజమ్స్ టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ ఎట్ ద విలేజ్ లెవెల్. ఇక్కడ నాట్ ద ఆబ్జెక్టివ్స్ అని ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇది చేస్తుంది. అండ్ టు డిజైన్ అండ్ ప్రింట్ న్యూ కరెన్సీ నోట్స్, ఇదైతే చేయదు. దీనికోసం ఆర్బీఐ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీతి ఆయోగ్ ఇది చేయదు. టు పే స్పెషల్ అటెన్షన్ టు ద సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ దట్ మే బి ఎట్ రిస్క్ ఆఫ్ నాట్ బెనిఫిటింగ్. ఓకే, మనకి ఆన్సర్ తెలిసింది కదా, తెలుగులో కూడా చూడండి మీరు. నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీతి ఆయోగ్ అంటే చెప్పాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ఇది ఒక పాలసీ థింక్ ట్యాంక్ అనమాట. ఏంటి, మన పాలసీని ఫార్ములేట్ చేయడం కానివ్వండి, లేదంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, ప్రీవియస్గా ప్లానింగ్ కమిషన్ చేసే పనులే ఇప్పుడు కొత్తగా నీతి ఆయోగ్ కింద పెట్టారనమాట. ఓకే, ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయిందండి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు నీతి ఆయోగ్ని అంటే January 1, 2015లో జరిగింది మనకి. ఇది కూడా అంటే మల్టిపుల్ ఆప్షన్స్లో అడగడానికి స్కోప్ ఉంది. ఇదేం చేస్తుంది? మెయిన్లీ లాంగ్ టర్మ్ పాలసీ, బోత్ సెంటర్కి స్టేట్కి రెండింటికి లాంగ్ టర్మ్లో ఎటువంటి పాలసీ ఇన్పుట్స్ అవసరం అవుతాయి, ఎటువంటివి ఏ ఇన్పుట్స్ ఏం కావాలి అని చెప్పేసి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట, స్ట్రాటజీస్ చెప్తూ ఉంటుంది. మెయిన్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ థింగ్స్ స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్స్ని ఫార్ములేట్ చేయడానికి నీతి ఆయోగ్ యొక్క వన్ ఆఫ్ ద క్రూషియల్ ఆబ్జెక్టివ్. ఓకే, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం, ఆ తర్వాత వచ్చేసరికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, పాలసీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఇంకా తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్లాన్ని వీళ్ళు మానిటర్ చేస్తారనమాట. మానిటర్ చేసి ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. మనం పలానా స్టేట్కి పలానా ప్లాన్ చెప్పాము, స్ట్రాటజీ చెప్పాము, దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారో, ఒకవేళ అవుతుంటే ఎంతవరకు వచ్చింది పని అని చెప్పేసి ఎవాల్యుయేషన్ కూడా చేస్తారు. వీళ్ళు ఏంటంటే బోటమ్ అప్ అప్రోచ్ ఫాలో అవుతారు, టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ ఎకానమీ లెవెల్లో టాప్ వర్క్ ఫాలో అవుతారు. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఇంకా అంతే. మెయిన్ ఈ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్, స్ట్రాటజీస్ డెవలప్ చేయడం, ఇది లాంగ్ టర్మ్ ప్లాన్స్ డెవలప్ చేయడం, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇంకా పాలసీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, బోటమ్ అప్ అప్రోచ్. ఇవి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో ఎవరైనా చదవాలనుకుంటే చదివేసేయండి. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు పంచాయత్ మెన్షన్డ్? ఇవి పార్ట్స్ అనమాట. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో మనం షెడ్యూల్స్ చూసాము, ఇక్కడ పార్ట్స్ చూస్తున్నాం. ఓకే,
ఆ పార్ట్స్ ఏంటి మేడం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే దానికి కూడా నెమానిక్స్ ఉన్నాయి, బట్ అవి కొంచెం లెంతీగా ఉంటాయి, బట్ స్టిల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ పంచాయత్ ఎందులో మెన్షన్ చేశారు ఎన్నో పార్ట్లో అంటే పార్ట్ 9లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఓకే, ఇందులో ఏంటంటాయి 29 సబ్జెక్ట్స్ ఉంటాయి పంచాయతీరాజ్ కింద. మేడం ఈ పార్ట్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అది 9th అని మీకు ఎలా తెలుసు అని అంటే దానికి నెమానిక్ ఏంటి, ఫస్ట్ 10 పార్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యూపీ టు ఏపీ టు మీట్ సన్ ఆఫ్ శ్యామ్ ఆర్ సుధా వాట్ ఎవర్. ఆ లాస్ట్లో ఉంది కదా పీ ఫర్ పంచాయత్, టు మీట్ ఎం ఫర్ మున్సిపాలిటీ, ఇట్లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదంతా నేను మీకు ఇప్పుడు ఎక్కడైనా నోట్ చేసి చెప్పడానికి ఇప్పుడు అవైలబిలిటీలో అయితే లేదు. నెక్స్ట్ టైం నుంచి నేను మీకు ఇందులో అయినా నీట్గా నోట్ చేసి చెప్తాను, బట్ ఇప్పటి వరకు అయితే గుర్తుపెట్టుకోండి. పార్ట్ 9 పంచాయతీరాజ్, అండ్ ఇక్కడ పార్ట్ 9A అన్నారు కదా, ఇది మున్సిపాలిటీ అనమాట, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ పంచాయతీరాజ్ మున్సిపాలిటీస్ ఇవన్నీ గాంధీజీ యొక్క ఫిలాసఫీ నుంచి బేస్ చేసుకొని ఆయన చెప్పారు కదా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పేసి, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ పార్ట్ 9లో ఈ పంచాయతీరాజ్ అండ్ 9Aలో మున్సిపాలిటీస్ అనేవి పెట్టడం జరిగింది 73rd అమెండ్మెంట్ అండ్ 74th అమెండ్మెంట్ ద్వారా. ఈ పార్ట్ 9 పంచాయతీరాజ్లో ఏమో 29 సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఈ మున్సిపాలిటీలోనేమో 18 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ పంచాయతీ అనేది మనకి ఎన్ని లెవెల్స్లో ఉంటుందండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, ఇంకా విలేజ్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మేడం ఆర్టికల్స్ ఆప్షన్స్లో ఒకవేళ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ ఆర్టికల్స్ కూడా అడిగితే అప్పుడు ఎలా అంటారా, ఆర్టికల్స్ కూడా చెప్తాను. ఆర్టికల్ 243 నుంచి 243O వరకు పంచాయతీరాజ్కి సంబంధించినవి. ఓకే, ఆ తర్వాత మీకు కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇప్పుడు 243O వరకు అని చెప్పాను కదా, అందులో 243A అని అడిగాడు, ఆ ఏకి ఏమొస్తాయి, బికి ఏమొస్తాయి, ఇటువంటివి కూడా అడగొచ్చు. ఏది మ్యాచ్ ద ఫాలోయింగ్లో టఫ్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు. సో అవి కూడా నేను మీకు ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి అవి కూడా చెప్పేస్తాను. 243A వచ్చేసరికి గ్రామ సభ అంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీ గురించి చెప్తుంది. ఇంకా తర్వాత 243B ఏమో విలేజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 టైర్ ఫామ్ చేసాం కదా, ఫస్ట్ 243Aలోనేమో విలేజ్ అయిపోయింది, నెక్స్ట్ బ్లాక్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ బిలో కవర్ చేశారు. అదేవిధంగా చైర్పర్సన్స్ ఎలా ఎన్నుకోవాలి ఎలక్షన్, ఇట్లాగా బిలో ఉండింది. ఇంకా తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ SCs అండ్ STs, మనకి సీట్స్ రిజర్వ్ చేస్తారు కదా, ఆ రిజర్వేషన్ అనేవి 243Dలో ఉన్నాయి. ఇంకా తర్వాత 243Cలో వచ్చేసరికి పంచాయత్స్ ఎంత టెన్యూర్ అని చెప్పేసి, అంటే డ్యూరేషన్ ఆఫ్ ద పంచాయత్స్ ఎంతవరకు అని మెన్షన్ చేశారు. ఎంతవరకు ఉంటాయండి ఎవ్రీ విలేజ్ పంచాయత్ 5 years. ఆ తర్వాత Fలో వచ్చేసరికి 243Fలో డిస్క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా తర్వాత అదే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు పంచాయతీస్కి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషనా స్టేట్ ఎలక్షన్ కమిషనా అని అడిగితే స్టేట్ ఎలక్షన్ కమిషనే. ఈ పంచాయత్స్ అనేవి పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చేస్తాయి ఆర్టికల్ 243K ప్రకారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which of the following have the power to determine the structure, jurisdiction and rights of the judiciary? ఓకే, ఇక్కడ ఇంత పవర్స్ ఎవరికి ఉంటాయంటే ప్రెసిడెంట్కి కాదు, సీఎంకి కాదు, చీఫ్ జస్టిస్ కాదు, పార్లమెంట్కి ఉంటాయి. పార్లమెంట్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కదా, ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, చీఫ్ జస్టిస్ కాదు, పార్లమెంట్కే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చీఫ్ జస్టిస్, ఇప్పుడు సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్ చేయాలన్నా ఇవన్నీ చేయాలన్నా పార్లమెంటే చేయాలి. ప్రెసిడెంట్ మీద ఎక్స్ట్రా ఫంక్షన్స్ కన్ఫర్ చేయాలన్నా, సిటిజన్షిప్ గురించి ఏమైనా యాక్ట్స్ చేయాలన్నా, ఇటువంటివన్నీ చేయాలన్నా కూడా పార్లమెంట్కి స్పెషల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ పార్లమెంట్ మన జ్యుడిషియరీ యొక్క స్ట్రక్చర్ కానీ దాని జ్యూరిస్డిక్షన్ కానీ ఇదంతా ఎవరు డిటర్మైన్ చేసే పవర్ కలిగి ఉన్నారు అని అంటే అది పార్లమెంటే. ఓకే, ఈ పార్లమెంట్ అనేది పార్ట్ 5 కిందకు వస్తుంది అన్నమాట. ఓకే, ఆ పార్ట్స్ గురించి నేను మీకు షార్ట్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఓకే, సో రైట్ టు ఎడ్యుకేషన్
86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, 86th. ఇక్కడ మనకి కొన్ని అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. మనకి ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ దేని కిందకు వస్తుందండి? ఫండమెంటల్ రైట్ కింద కదా వస్తుంది. ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ 21A. ఓకే, 21A. 21 ఏమో ఆర్టికల్ రైట్ టు లైఫ్, 21A ఏమో రైట్ టు ఎడ్యుకేషన్. ఒక పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ చిల్డ్రన్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిందే, 6 to 14 years ఏజ్ మధ్యలో ఉన్నటువంటి చిల్డ్రన్కి. ఓకే, సో ఇక్కడ మనకి 42nd ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని చెప్పాను కదా. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి ఇంపార్టెంట్. అదేం చేసింది? ప్రియాంబుల్లో 3 words యాడ్ చేసింది. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ అనే 3 words యాడ్ చేసింది. ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేసింది కూడా 42nd అమెండ్మెంటే. అది ఏ ఇయర్లో వచ్చింది? 1976లో వచ్చింది. ఓకే, సో ఆర్టికల్ 44 వచ్చేసరికి ఆర్టికల్ 42కి కౌంటర్గా వచ్చిందనమాట. కొన్ని ప్రొవిజన్స్ ఏంటి, ఆ టైంలో ఇందిరాగాంధీ హయాంలో వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్కి ఫేవర్ చేసే విధంగా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తెచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో అవన్నీ కౌంటర్ చేస్తూ 44th అమెండ్మెంట్ తీసుకుని వచ్చారు. ఈ 44th అమెండ్మెంట్లోనే రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, అది అంతకుముందు ఫండమెంటల్ రైట్ అనమాట 35 ప్రకారం. దాన్ని తీసేసి నార్మల్ రైట్ చేసేసారు. ఫండమెంటల్ రైట్ కాదు ఇది అప్పుడు, కానీ నార్మల్ రైట్. ఓకే, నెక్స్ట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంది కదా. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేసిందంటే ఓటింగ్ ఏజ్ని 21 నుంచి 18కి తగ్గించింది. ఇప్పుడు 18 years వచ్చేసాయి మేడం, నాకు ఓట్ హక్కు ఉంది అని చెప్తున్నాం మనం. ఎందుకు? ఈ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మనకి ఓటింగ్ ఏజ్ని తగ్గించారు. నెక్స్ట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి? ఎడ్యుకేషన్. కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు మీడియంలో చదివేయండి మీరు పాజ్ చేసి. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనలిస్ట్ టు ఇంక్లూడ్ ద DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఇవి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం వెనకటువంటి ఆంతర్యం ఏంటి అని అడిగారు. ఏంటండి మెయిన్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది ఫామ్ చేయడానికి మనకి ఈ DPSPs కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఓకే, ఈ DPSPs అనేవి పార్ట్ 4 కిందకు వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ ఏమో పార్ట్ 3 కిందకు వస్తాయి. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఉంది కదా ఇందాక నేను చెప్పిన నెమోనిక్లో. యూ ఫర్ యూనియన్ అండ్ టెరిటరీస్, C ఫర్ సిటిజన్షిప్, ఫ్లైలో F ఉంది, F ఫర్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్లీ D ఫర్ DPSPs. ఇలా మీరు ఈ పార్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 4లో DPSPs మనకు పెట్టారు. ఆ DPSPs పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి మేడం అని అంటే అది ఒక వెల్ఫేర్ స్టేట్ని ఫామ్ చేయడానికి. ఆ వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి మేడం అని అంటే DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే స్టేట్ ఏదైనా ఒక పాలసీని కానీ మన కోసం ఏదైనా ఒక స్ట్రాటజీని కానీ ఏదైనా డెవలప్ చేస్తున్నప్పుడు అది ఫాలో అవ్వాల్సినటువంటి విధి విధానాలు, సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ని మైండ్లో పెట్టుకొని ఫ్రేమ్ చేయాలి అని చెప్పేవి ఈ DPSPs. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఏమో మెయిన్లీ పొలిటికల్ రైట్స్ ఇచ్చున్నారు, పొలిటికల్ జస్టిస్ రిలేటెడ్. మనకి అక్కడ ఏమేమి మిస్ అయినాయి? సోషల్ అండ్ ఎకానమిక్ రైట్స్, సోషల్ అండ్ ఎకానమిక్ జస్టిస్ అదంతా మిస్ అయింది మనకి ఫండమెంటల్ రైట్స్ పార్ట్లో. కానీ దాన్ని ఇక్కడ ఈ DPSPs పార్ట్లో మనకి కవర్ చేశారు. ఈ DPSPs మనకి సోషల్ అండ్ ఎకానమిక్ జస్టిస్ని గ్రాంట్ చేస్తాయి. ఓకే, ప్లీజ్ అవాయిడ్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఐ కాంట్ హెల్ప్. So, the district and sessions judge works directly under the control of district collector కాదు, high court of the state. గవర్నర్ కాదు, లా మినిస్టర్ కాదు, ఇవెవరు కాదు, హై కోర్ట్ ఆఫ్ ద స్టేట్. డిస్ట్రిక్ట్ జడ్జ్ అన్న సెషన్స్ జడ్జ్ అన్న ఇద్దరు ఒకరే. సెషన్స్ జడ్జ్ అని ఎవరంటారంటే ఆయన ఒకవేళ క్రిమినల్ కేసుని డీల్ చేస్తుంటే సెషన్స్ జడ్జ్ అంటారు, సివిల్ కేసుని డీల్ చేస్తుంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ సెంట్రల్ లెవెల్లో పవర్ఫుల్, కానీ స్టేట్ లెవెల్లో పవర్ఫుల్ ఎవరు? హైకోర్టు. మేడం సుప్రీంకోర్టుకి మన ఈ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ వీళ్ళందరి గురించి పవర్ ఉండదా, సుప్రీమసీ ఉండదా అని అంటే ఉంటుంది. కానీ వీళ్ళు వర్క్ చేసేది, ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో ఉన్నారు, ఆ కాలేజ్లో మీరు ప్రొఫెసర్ అనుకోండి, మీరు ఎవరి కింద పనిచేస్తారు? HOD కింద పనిచేస్తూ ఉంటారు మెయిన్లీ.
ఓకే, ఆయన జ్యూరిస్డిక్షన్లో మెయిన్లీ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ అని ఇచ్చారు కదా, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద మీరు పనిచేస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ కిందకి మేము రామా మేడం అని అంటే ప్రిన్సిపల్ అందరినీ చూస్తూ ఉంటారు కదా, ప్రిన్సిపల్ కింద కూడా వస్తారు. బట్ మీరు ఇక్కడ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అని అన్నప్పుడు హెచ్ఓడి కిందకే వస్తారు, అంటే ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ కిందకి వస్తారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. State Public Service Commission comes under the list of 7th schedule of the Indian Constitution. Which list? Okay, నేను మీకు ఇందాక చెప్పాను కదా షెడ్యూల్ అడిగారు, మనకి ఇక్కడ 12 షెడ్యూల్స్ ఉన్నాయి, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకే, మనకి ఇక్కడ 7th షెడ్యూల్ అని అడిగారు. 7th షెడ్యూల్లో మనకి టియర్స్ ఓఎఫ్ ఆఫ్ ఎఫ్ ఫర్ ఫెడరల్ లిస్ట్. ఆ ఫెడరల్ లిస్ట్లో మనకి ఇక్కడ ఈ స్టేట్ అని ఇన్నిసార్లు చూసిన తర్వాత అయినా మీరు స్టేట్ లిస్ట్ అని పెట్టేయాల్సిందే, ఎందుకంటే మనది ఒక ఫెడరల్ నేషన్, సెంటర్ కాదు, స్టేట్స్ పవర్ఫుల్, ఫెడరేషన్ ఉన్నటువంటి స్టేట్స్ పవర్ఫుల్, మనకి కొంచెమైనా అటానమీ ఉండింది. ఎమర్జెన్సీ అటువంటి టైంలో మనం అంతా సెంటర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం, అది వేరే విషయం. బట్ మనకి స్టేట్స్కి కొంచెం అటానమీ అనేది ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో. ఓకే, మనకి ఇంపార్టెంట్గా కొన్ని ఈ 3 లిస్ట్ ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఓకే, ఈ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ స్టేట్ లిస్ట్లోకి ఏమేమి వస్తాయి మేడం అని అంటే, స్టేట్ లిస్ట్లో పోలీస్ వస్తారు, పబ్లిక్ ఆర్డర్ వస్తుంది, పంచాయతీ అవి వస్తాయి, ఇంకా తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ అటువంటివి వస్తాయి, అగ్రికల్చర్ వస్తుంది, ఇరిగేషన్ వస్తుంది, అండ్ హెల్త్. అగ్రికల్చర్, హెల్త్, పోలీసు, పంచాయత్, పబ్లిక్ ఆర్డర్, టోల్ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ లిస్ట్లోకి వస్తాయి. కాంకరెంట్ లిస్ట్లోకి ఏమేమి వస్తాయి మేడం అని అంటే ఎడ్యుకేషన్. కాంకరెంట్ లిస్ట్ అంటే స్టేట్కి యూనియన్ లిస్ట్కి ఇద్దరికి హక్కులు ఉంటాయి దాని మీద. ఓకే, ఎడ్యుకేషన్ ఉంటుంది, మ్యారేజ్, ఎంప్లాయ్మెంట్, న్యూస్ పేపర్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఇదంతా కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. ఇవేనా మేడం అని అంటే ఇవి వచ్చమే కాదు, అవన్నీ 96 అట్లా ఉంటాయి నెంబరు, నేను మీకు ఇంపార్టెంట్ చెప్తున్నాను అంతే. ఓకే, యూనియన్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి మేడం అని అంటే డిఫెన్స్ ఉంటుంది, ఫారిన్ అఫైర్స్ ఉంటాయి, బ్యాంకింగ్, ఆల్ ఇండియా సెక్యూరిటీ, ఇటువంటివి సెంట్రల్ ఫోర్సెస్, ఇటువంటివన్నీ మనకి యూనియన్ లిస్ట్లోకి వస్తాయి అన్నమాట. యూనియన్ లిస్ట్లో ఓవరాల్ 100 సబ్జెక్ట్స్ ఏమో ఉంటాయి, మనకి స్టేట్ లిస్ట్లో వచ్చేసరికి 61 సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఏమో 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ 7th షెడ్యూల్లో మనకి ఫెడరల్ లిస్ట్ ఉంటాయి, దాన్ని మనం డివిజన్ ఆఫ్ పవర్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని తెలుగులో చూసారా? ఒకసారి తెలుగులో కూడా చూపించేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. The jurisdiction of which of the following High Court extends to the Union Territory of Lakshadweep? లక్షద్వీప్ ఎక్కడ ఉంటుందండి? అరేబియన్ సీలో ఉంటుంది. అరేబియన్ సీకి ఏది దగ్గర అంటే కేరళ స్టేటే దగ్గర. కల్కటా ఏమో ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. ఓకే, తమిళనాడు కూడా ఈస్టర్న్ సైడ్ అంటే బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉండేవి. బాంబే అని అంటే వెస్ట్ కోస్టే, బట్ లక్షద్వీప్కి దూరం కదా, బాంబే స్టేట్ కూడా కాదు. సో కేరళ స్టేట్ హైకోర్టుకి లక్షద్వీప్ యూటీ కేసెస్ కూడా డీల్ చేసేటువంటి అధికారాలు ఉన్నాయి, అంటే అక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక హైకోర్టుకే ఇంకో స్టేట్కి కానీ లేదంటే ఇంకో యూటీ కానీ కంబైన్డ్గా ఒకటే హైకోర్టు కూడా పెట్టచ్చు, అటువంటి ప్రావిజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇట్లాగా బాంబే హైకోర్టుకి వచ్చేసరికి గోవా డీల్ చేస్తుంది, మహారాష్ట్ర అంటే అది బాంబే హైకోర్టు, మహారాష్ట్ర డీల్ చేస్తుంది, అండ్ అడ్జసెంట్గా ఉన్నటువంటి గోవాని కూడా డీల్ చేస్తుంది, అంటే 2 స్టేట్స్కి కంబైన్డ్ హైకోర్టు అనమాట. అలాగే దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ దీవ్, వీటికి కూడా ఈ బాంబే హైకోర్టు డీల్ చేస్తుంది అనమాట, జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంది. ఆ తర్వాత ఈ కాల్కటా హైకోర్టు ఉంది కదా, అది వెస్ట్ బెంగాల్, కాల్కటా దేనికి క్యాపిటల్? వెస్ట్ బెంగాల్ క్యాపిటల్, ఆ వెస్ట్ బెంగాల్ డీల్ చేస్తుంది. ఆ తర్వాత మనకి అండమాన్ అండ్ నికోబార్ ఉన్నాయి కదా, అవి కూడా ఈ కాల్కటా హైకోర్టు కిందకే వస్తాయి. ఆ తర్వాత తమిళనాడు హైకోర్టుకి పాండిచ్చేరి ఉంది కదా, పుదుచ్చేరి అంటారు, అది తమిళనాడు హైకోర్టు కిందకు వస్తుంది అనమాట. కేరళ హైకోర్టు కిందకేమో ఈ లక్షద్వీప్ వస్తుంది. ఓకే, ఈ పంజాబ్ అండ్ హర్యానా మిగతా హైకోర్ట్స్ కూడా ఉన్నాయి, ఏ స్టేట్కి దగ్గరగా ఉన్నాయో యూటీస్ వాటికి హైకోర్ట్స్ దగ్గరగా ఉన్నటువంటి ఆ స్టేట్ హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్లో కలిపేశారబ్బా. బట్ ఎక్సెప్ట్ ఢిల్లీకి సొంతగా హైకోర్టు ఉంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు 73rd అమెండ్మెంట్ యాక్ట్, 73rd అమెండ్మెంట్ యాక్ట్ దేనికి రిలేటెడ్? పంచాయతీ రిలేటెడ్. పంచాయతీ షెడ్యూల్ నంబర్ ఎంత? 11. ఓకే, పార్ట్ ఎంత? 9. ఓకే, ఇఫ్ ఏ గ్రామ్ పంచాయత్ ఈస్ డిసాల్వ్డ్ ఇట్స్ ఎలక్షన్స్ ఆర్ టు బి హెల్డ్ విద్ ఇన్ వాట్ పీరియడ్? ఇందాక చెప్పున్నాను కదా నేను మీకు 6 months. ఏదైనా సరే పోస్ట్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వేకెన్సీ వచ్చిందంటే 6 monthsలోగా ఫుల్ఫిల్ అనేది చేసేసేయాలి. ఈ 6 monthsలోనే చేసేయాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటిది మేడం అని అంటే 243E అనమాట. ఓకే, ఈ పంచాయత్స్కి ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించినది ఏది? ప్రాథమిక హక్కులు మీన్స్ ఫండమెంటల్ రైట్స్. విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్? దట్ ఈస్ పార్ట్ 3. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా యూ కెన్ ఫ్లై, ఫ్లైలో F ఫర్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ పార్ట్ 3. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎందుకు పెట్టారు? మెయిన్ రీజన్ ఏంటంటే పార్లమెంట్కి బాగా పవర్ ఇచ్చేసాం కదా, ఏదైనా జ్యూరిస్డిక్షన్ పెంచడం కానివ్వండి, న్యూ లా ఏదైనా చేయడం కానివ్వండి, లెజిస్లేచర్లో బాగా ఫుల్ పవర్ఫుల్ ఎవరంటే పార్లమెంట్. ఆ పార్లమెంట్ ఏదో ఒక లా చేసేసి మన మీద పెత్తనం చేయకుండా మనకి కొన్ని బేసిక్ రైట్స్ ఉన్నాయి. ఆ పార్లమెంట్ అథారిటీ అండ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ పవర్ని లిమిట్స్లో ఉంచడానికి మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మేడం నాకు ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, రైట్ టు స్పీచ్ ఉంది, నేను ఎవరికైనా ఎగనిస్ట్గా ఏదైనా మాట్లాడేయచ్చా, నాకు ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా ఏదైనా అనేయచ్చా అని అంటే అలా అనకూడదు. ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్స్ మీకు ఫుల్ అంటే ఫుల్ 100% గ్యారంటీని ఇవ్వవు, రైట్స్ని ఇవ్వవు. కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకే వీటిని ఓన్లీ క్వాలిఫైడ్ రైట్స్ అంటారు, నాట్ అబ్సల్యూట్ బట్ ఓన్లీ క్వాలిఫైడ్ రైట్స్ అంటారు. ఓకే, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఎవరినైనా ఏదో ఒక విధంగా దూషించడం కానివ్వండి, లేదంటే ఏదో ఒకటి ఏడిపించడం, హెరాస్ చేయడం, ఇటువంటివన్నీ చేయకుండా రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు. ఓకే, మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, ఈ ఫండమెంటల్ రైట్స్ ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్స్ వచ్చినప్పుడు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్? క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నీ మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయండి. మీరు ఇది తెలుగులో చూడండి, మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఆ లాంగ్వేజ్ కానిది ఏంటి అంటే బాంగ్లా కాదు. క్లాసికల్ లాంగ్వేజ్ అసలు ఏమేమి ఉన్నాయంటే మెయిన్లీ తెలుగు ఉంది, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు ఉంది. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, ఒడియా కూడా వస్తుంది, అండ్ సంస్కృత్. ఈ 6 మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నమాట, శాస్త్రీయ భాషలు. ఓకే, ఒక క్లాసికల్ లాంగ్వేజ్ అవ్వాలంటే ఎలా మేడం అది క్లాసికల్ లాంగ్వేజ్ అని డిసైడ్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు, లేదంటే ఆ క్వశ్చన్ నేను అడగచ్చు. ఎలా అంటే ఆ లాంగ్వేజ్కి ఒక 1500 లేదా 2000 సంవత్సరాల నుంచి అది ఎగ్జిస్టెన్స్లో ఉండాలి, వాడుకలో ఉండాలి. ఓకే, అంతటి హిస్టరీ ఉండాలి, 1500 నుంచి 2000 years వరకు దానికి ఒక చరిత్ర ఉండాలి. ఓకే, ఆ తర్వాత అది వేరే స్క్రిప్ట్స్ నుంచి కొంచెం డిరైవ్ చేసుకొని మాట్లాడే భాషలాగా ఉండకుండా దానికంటూ ఒక సొంత స్క్రిప్ట్, సొంతగా అంటే ఒరిజినల్గా ఉండాలి, ఎక్కడి నుంచో తీసుకొని వచ్చింది కాకుండా. ఇటువంటివి కొన్ని క్రైటీరియా బేస్ చేసుకొని క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఒక లాంగ్వేజ్కి కన్ఫర్ చేస్తారు. ఓకే, తెలుగులో చూసేయండి, నేను ఇంగ్లీష్కి వెళ్తున్నాను. Consider the following statements. President shall have the power to legislate by ordinances at a time when it is not possible to have a parliamentary enactment on the subject immediately. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్లమెంట్లో లా పాస్ చేయాలంటే ఏం చేయాలండి? 2 లోక్సభ అండ్ రాజ్యసభ 2 ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. ఎందుకంటే అది ఫస్ట్ ఒకవేళ లోక్సభలో వాళ్ళు ఈ బిల్ తీసుకురావాలి అని చెప్పేసి లోక్సభ ఆమోదం తెలిపింది అనుకోండి, ఆ తర్వాత దాన్ని రాజ్యసభకు పంపిస్తారు. ఆ రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే దాన్ని ఇంకా డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే ఆ బిల్ అనేది అప్పుడు యాక్ట్గా మారుతుంది, అవునా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పార్లమెంటరీ ఇనాక్ట్మెంట్ అంటే ఒక బిల్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద పాస్ చేయాలంటే పాస్ చేయడానికి కుదరనప్పుడు, అంటే ఏదో ఒక హౌస్, ఏదో లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, లేదా 2
లేనప్పుడు, అంటే డిసాల్వ్ అయిపోయి ఉన్నప్పుడు లేదంటే ఇంకో రీజన్స్ వల్ల అవి లేనప్పుడు ప్రెసిడెంట్ అనే అతను ఆర్డినాన్సెస్ ఇష్యూ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి an ordinance can exist at most only for 4 weeks from the reassembly of the parliament. 4 weeks కాదు, ఇక్కడ 6 weeks ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ లోక్సభని డిసాల్వ్ చేశారు, అటువంటి టైంలో ఒక సబ్జెక్ట్ మీద ఒక బిల్ అయితే తీసుకురావాలి. అలాంటప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఓకే, ఆ ఆర్డినెన్స్ ఆ తర్వాత లోక్సభ మళ్ళీ రీఅసెంబుల్ అయిన తర్వాత లేదా రీఎలెక్ట్ అయిన తర్వాత 6 weeks అలాగే ఉంటుంది. ఆ 6 weeksలోగా ఫామ్ అయినటువంటి లోక్సభ దాన్ని కంటిన్యూ చేయాలంటే దానికి ఆమోదం తెలపచ్చు, లేదంటే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, 6 months అయితే ఉంటుంది. లేదు మ్యాక్సిమం టైం పీరియడ్ అనుకోండి, అడిగాడు అనుకోండి ఒక ఆర్డినెన్స్ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఎంత ఏంటి అని అడిగినప్పుడు 6 months and 6 weeks. ఓకే, ఇప్పుడు లోక్సభ ఫామ్ అయిందండి, దానికి 6 weeks టైం ఇస్తారు కదా ఆర్డినెన్స్ యాక్సెప్ట్ చేయడానికైనా రిజెక్ట్ చేయడానికైనా. ఈలోగా రాజ్యసభ లేదు కొన్ని రీజన్స్ వల్ల. ఓకే, లేనప్పుడు దానికి ఫ్రెష్గా ఫామ్ అయ్యేదానికి 6 months టైం ఉంటుంది. నేను ఇందాకటి నుంచి ఏం చెప్పాను, ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, వేకెన్సీ ఉన్నప్పుడు 6 monthsలోగా అది మళ్ళీ ఫుల్ఫిల్ చేసేయాలి. ఓకే, అలాంటప్పుడు ఆ 6 months ప్లస్ ఈ 6 weeks కలిపేసి మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత అండి, 6 months and 6 weeks. సో ఇక్కడ మనకు 4 weeks అని మాత్రమే ఇచ్చాడు కాబట్టి అది కాదు, ఏ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ ఆర్డినెన్స్ ఇష్యూయింగ్ పవర్ ఏ ఆర్టికల్లో ఉంటుంది ప్రెసిడెంట్కి, ఆర్టికల్ 123. చూసారా మీరు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో పర్సన్స్ మీద. ప్రెసిడెంట్ అయితే డెడ్ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ గురించి మీరు నిద్రలో లేపు అడిగినా ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది, ప్రెసిడెంట్కి ఏమేం పవర్స్ ఉంటాయి, వీటో పవర్స్ ఉంటాయి, ఇటువంటి ప్యాడన్ పవర్స్ ఉంటాయి, ఇటువంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ మీరు నిద్రలో లేపు అడిగిన ప్రెసిడెంట్ని గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు మినిమం 5 questions 5 to 10 వచ్చేస్తాయి. 10 అంటే మిగతా కాన్సెప్ట్ అడుగుతూ ఉంటాడు మిగతా క్వశ్చన్స్లో. ఓకే, 5 అయితే డైరెక్ట్ ప్రెసిడెంట్ నుంచే అడిగేస్తారు, అది వేరే విషయం. ప్రెసిడెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రెసిడెంట్ని ప్రిపేర్ అయిపోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements with reference to the prior consent of president is required for the introduction of bill in the parliament. పార్లమెంట్లో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, బిల్ అనేది లోక్సభలో ఇంట్రొడ్యూస్ అవుతుంది, తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం కదా. కానీ కొన్ని బిల్స్ ఏం జరుగుతాయంటే ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ కావాలి, ముందుగానే ప్రెసిడెంట్ అనుమతి తీసుకొని వాటిని ఇంట్రొడ్యూస్ చేయాలి. అటువంటి బిల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూద్దాం. బిల్స్ దట్ సీక్ టు చేంజ్ ఆర్ ఆల్టర్ ద నేమ్, బౌండరీస్ అండ్ ఏరియా ఆఫ్ అ స్టేట్ ఆర్ ఫార్మ్ అ న్యూ స్టేట్ బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. ఎస్, ఏదైనా కొత్త స్టేట్ ఫామ్ చేయడానికి కానివ్వండి, దాని బౌండరీస్ చేంజ్ చేయాలని కానివ్వండి, నేమే చేంజ్ చేయాలని కానివ్వండి, ఇటువంటివి ఏమైనా చేయాలంటే ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అనేది కావాలి. ఫస్ట్ వన్ కరెక్టే. సో నెక్స్ట్, స్టేట్ బిల్స్ విచ్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ అపాన్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అనేది అందరికీ సంబంధించింది కదా, అన్ని స్టేట్స్కి, అడ్జసెంట్ స్టేట్స్కి సంబంధించింది కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఒక వెజిటబుల్ మార్కెట్ ఉందనుకోండి, అక్కడి నుంచి ఎన్ని స్టేట్స్కి వెళ్తాయి, ఆ నియర్ బై అన్ని స్టేట్స్కి వెళ్తాయి కదా ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడ ఏ వెజిటబుల్ దొరకదో అది ఇక్కడ మన దగ్గర ప్లెంటీగా ఉందనుకోండి, దాన్ని మనం అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా వేరే స్టేట్కి. ఇట్లాగా ఈ ట్రాన్స్పోర్టెడ్ ట్రేడ్ అనేది ఒక స్టేట్ రిలేటెడే కాదు. అలాంటప్పుడు ఆ ట్రేడ్ మీద మనం రెస్ట్రిక్షన్స్, ఒక పర్టికులర్ స్టేట్ ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలి అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అనేది కావాలి. సో ఇది కూడా కరెక్టే. బిల్ విచ్ ఇంపోజెస్ ఆర్ వ్యారీస్ ఎనీ ట్యాక్స్ ఆర్ డ్యూటీ ఇన్ విచ్ స్టేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు సెంటర్ వాళ్ళు ఏదైనా స్టేట్ ట్యాక్స్ ఉంది, ఇప్పుడు జిఎస్టీ ఉందనుకోండి, ఉన్నటువంటి ట్యాక్స్ అన్నిటినీ తీసేసి మేము జిఎస్టీలో కలిపేస్తాము, జిఎస్టీ ఒక న్యూ ట్యాక్స్ డిజైన్ అది ఇది అని తీసుకొచ్చారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఈ స్టేట్స్కి మనకి వచ్చేటువంటి ఆ ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో మనం లాస్ అయిపోతున్నాం. ఆ లాస్ని ఎవరు భరిస్తారు అని అంటే సెంటరే భరిస్తుంది. అందుకే మనకి ఆ జిఎస్టీ తెచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీరు నష్టపోయేటువంటి ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మేమే మీకు ఇన్ని ఇయర్స్, ఒక 5 years అనో 10 years అనో మేము మీకు ఇస్తాము ఎక్స్ట్రా గ్రాంట్. ఓకే, అది మేము మీకు కవర్ చేస్తామని చెప్పారనమాట. ఇట్లాంటివి అన్ని తెచ్చేటప్పుడు ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ ఇంపార్టెంట్. సో ఈ ఆల్ ద 3 ఈజ్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అనేది కావాలి.
క్వశ్చన్ మ్యాచ్ ద పేర్స్. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఆర్టికల్స్ కూడా అడుగుతారు, ఏది ఏది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతారని ఇక్కడ అడిగారు. కాకపోతే ఇందాక మనం పంచాయత్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడేమో మున్సిపాలిటీస్ గురించి అడిగారు. ఓకే, ఇక్కడ ఇవన్నీ గుర్తుండాలి అందరికీ అని నేనైతే అనుకోను, బట్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ లైక్ డిస్క్వాలిఫికేషన్, ఎలక్షన్, రిజర్వేషన్, ఇట్లా ఇంపార్టెంట్ అయితే అడుగుతారు, అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఒక సీక్వెన్స్ ప్రకారమైన వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పెడుతున్నప్పుడు దాంట్లో ఎన్ని క్లాసులు ఉండాలి, దానికి ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా ఒక సీక్వెన్స్ ఫాలో అవుతాం కదా మనం. అదే సీక్వెన్స్ ఇక్కడ కూడా ఫాలో అవ్వండి. మనకు అందరికీ ఆల్ఫాబెట్స్ వచ్చు కదా, RSTUVWXYZ. ఓకే, సో మనం ఫాలో అయ్యే సీక్వెన్స్ అయితే ఇక్కడ కొంచెం లాజిక్ అప్లై చేద్దాం. ఆర్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ వస్తుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఏది వస్తుంది, ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్స్ ఎవరు మెన్షన్ చేయరు. ఓకే, ఎలక్షన్స్ అంటే ఫస్ట్ అసలు ఆ ఇన్స్టిట్యూషన్ గురించి, దాని కాంపోజిషన్ గురించి ఇటువంటివి ఏమి మాట్లాడుకోకుండా నేను ఇంతమందిని తీసుకొచ్చేసి పెట్టేస్తా, రిక్రూట్ చేసుకుంటా అంటే కుదరదు కదా. రిజర్వేషన్ అంటే అసలు ఎన్ని సీట్స్, ఎంతమంది అనేది ఏం తెలియకుండా రిజర్వేషన్ కూడా చేయం. సో మనకి మిగిలిపోయింది ఏంటి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు దాంట్లో ఎంతమంది ఉండాలి అనేది మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సినటువంటి సీక్వెన్స్. సో ఆప్షన్ ఏకి 4 రావాలి. అలా వచ్చే ఆప్షన్స్ ఇక్కడ ఓన్లీ ఇది మాత్రమే ఉంది కాబట్టి అది పెట్టేసాం మనం. అది ఫార్చునేట్లీ కరెక్ట్ అయిపోయింది. మీకు ఇటువంటి అప్రోచ్ మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలి, దాని గురించి మీకు అసలేం తెలియనప్పుడు మాత్రమే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మున్సిపాలిటీస్ అంటే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ది కమ్ అండర్ షెడ్యూల్ 12 అండ్ పార్ట్ 9A. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా ఆర్టికల్ 243 కిందకే వస్తాయి. ఇందాక మనం చూసినవి ఏమి, 243A నుంచి 243O వరకు పంచాయతీరాజ్, అండ్ 243P నుంచి 243ZZ వరకు మున్సిపాలిటీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ దేర్ ఫీచర్స్. రియాక్షనరీ పార్టీ, కన్జర్వేటివ్, లిబరల్, రాడికల్. రాడికల్ పార్టీ అంటే ఏంటండి, ఇప్పుడు ఏదైనా ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, అది దానికి నచ్చకపోతే దాన్ని అసలు ఓవర్త్రో చేసేయాలి అంతే. ఇప్పుడు నక్సల్స్, మావోస్ వీళ్ళు ఉన్నారు కదా, ఆ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైనా దాన్ని అది అసలు ఉండొద్దు, మేము మా ఇష్టారాజ్యంగా చలాయించుకుంటాము, మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి మైండ్ సెట్ కలిగినటువంటి పార్టీ ఏదంటే రాడికల్ పార్టీ. సో establishing a new order by overthrowing the existing one is a radical party. D కి 1 రావాలి. అలా వచ్చే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆ పప్పు ఉడకట్లేదు. సో నెక్స్ట్ చూద్దాం, లిబరల్ పార్టీ అని ఉంది కదా. లిబరల్ పార్టీ అంటే ఏంటి, ఉన్నటువంటివి ఏదైనా కొంచెం రీఫార్మ్ చేసుకుంటూ వెళ్దాం మనము అని చెప్పేది అనమాట. ఓకే, ఉన్నటువంటివి ఇప్పుడు సరే అవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, దాన్ని మనం కొంచెం మాడిఫై చేసుకుంటూ రిఫార్మ్స్ కొత్తవి తెచ్చుకుంటూ వెళ్దాం అని చెప్పేది లిబరల్ పార్టీ. సో సికి 2 రావాలి. అలా వచ్చేది ఇక్కడ ఆప్షన్ ఏలో సికి 2 వస్తుంది, అండ్ డిలో కూడా సికి 2 వస్తుంది. సో అది ఆ పప్పు కూడా ఉడకట్లేదు. కన్జర్వేటివ్ పార్టీ. కన్జర్వేటివ్ అంటే ఏంటండి, మనకి వాళ్ళు రిజిడ్గా ఉంటారనమాట. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ పలానా గవర్నమెంట్ ఉంది, పలానా పాలసీ ఫాలో అవుతుంది అంటే దాన్ని అలాగే ఫాలో అవనివ్వండి, వీ డోంట్ వాంట్ చేంజ్. వాళ్ళు చేంజ్కి అగెనిస్ట్గా ఉంటారనమాట. స్టాటస్ క్యూ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అలాగే ఉంచి దాన్ని వాళ్ళు చేంజ్ చేయడానికి ఇష్టపడరు. సో కన్జర్వేటివ్ పార్టీకి బికి 3 రావాలి. అలా వచ్చేది ఏముంది అని అంటే ఆప్షన్ డి మాత్రమే. ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్లో ఒకటి. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేషనల్ పార్టీ. ఇవి పార్టీలో టైప్స్, రియాక్షనరీ, కన్జర్వేటివ్, లిబరల్, రాడికల్, ఇటువంటివన్నీ టైప్స్. కానీ ఒక నేషనల్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నేషనల్ పార్టీ అవ్వాలి అని అంటే ఏం ఉండాలి, ఏమేం క్రైటీరియా ఫాలో అవ్వాలి అని ఉంటుంది కదా. అలా ఏం క్రైటీరియా అంటే, ఏదైనా ఒక పార్టీ అనేది 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్టేట్స్లో అట్లీస్ట్ ఒక 6% ఓట్స్ తెచ్చుకోవాలి. ఓకే, ఏది లోక్సభ ఎలక్షన్స్లో 4 కానీ అంతకంటే ఎక్కువ స్టేట్స్లో కానీ 6% ఓట్స్ తెచ్చుకోవాలి, అండ్ 4 లోక్సభ సీట్స్కి ఖచ్చితంగా ఎలెక్ట్ అయి ఉండాలి. ఏదైనా ఒక స్టేట్ నుంచి కానివ్వండి, ఆ 4 or 5 స్టేట్ అంటే 4 or more స్టేట్స్ నుంచి కానివ్వండి. అలా అయినప్పుడు దానికి నేషనల్ పార్టీ స్టేటస్ ఇస్తారు. ఓకే, లేదంటే ఒక 3 స్టేట్స్ నుంచి ఒక 2% సీట్స్ లోక్సభలో తెచ్చుకోగలిగిందంటే దాన్ని కూడా నేషనల్ పార్టీ అని చెప్పేస్తారు.
2%. లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయండి? 550 సీట్స్ ఉంటాయి కదా. 550లో 2% అంటే సమ్వేర్ అరౌండ్ 10 or 11 సీట్స్. ఒక 3 స్టేట్స్లో తెచ్చుకున్న దాన్ని నేషనల్ పార్టీ అంటారు. లేదంటే ఒక 4 స్టేట్స్లో అది స్టేట్ పార్టీ అని రికగ్నిషన్ తెచ్చుకుందంటే దాన్ని నేషనల్ పార్టీ అంటారు. ఓకే, లేట్ అవుతుందని అస్సలు ఆలోచించొద్దండి. నేను మీకు కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది. దట్ ఇంత తక్కువ టైంలో మనం ఇన్ని టాపిక్స్ నేర్చుకుంటున్నామంటే చాలా చాలా త్వరగా నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఓకే, సీ నౌ ఈ ఆర్టికల్స్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇచ్చారు. ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు గుర్తుండవు, కానీ ఒక ఇంపార్టెంట్ ఏంటి, మనం మనీ బిల్ వచ్చేసి ఆర్టికల్ 110 అని గుర్తుపెట్టుకుంటాం. వెంటనే ఆర్టికల్ 112 వచ్చేసరికి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ అని గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఆర్టికల్ 117 అనేది ఫైనాన్షియల్ బిల్, ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకుంటాం. ఈ 3 మాత్రం మనీకి రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అవునా? సో డీకి 1 అని నాకు తెలిసిపోయింది. నేను వెంటనే ఆప్షన్స్ చెక్ చేస్తాను. బి అండ్ సి 2 ఆప్షన్స్, డి 1 ఉంది. సో నేను నెక్స్ట్ కూడా చూసుకోవాలి. ఇంకా ఆర్టికల్ 121 ఉంది. 121లో ఏం చెప్తారు? పార్లమెంటరీ రెస్ట్రిక్షన్స్ అంటే పార్లమెంట్లో ఏదైనా ఇక్కడ ఇచ్చారు చూడండి, రెస్ట్రిక్షన్ ఆన్ డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్ అని చెప్పేసాను. ఓకే, సో ఆర్టికల్ 120 ఏమో పార్లమెంట్లో యూస్ చేయాల్సినటువంటి లాంగ్వేజ్, 121 ఏమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్, 123 ఏమో ఆర్డినెన్స్ ఇష్యూయింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ ఆర్టికల్ 118 వచ్చేసరికి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ దట్ ఈస్ టు బి ఫాలోడ్ ఇన్ పార్లమెంట్. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్ అయ్యే ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ 2. ఓకే, అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి మేడం? పార్లమెంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? అక్కడికి వెళ్ళేదే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని మాట్లాడడానికి కదా, ఆ డిస్కషన్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్? ఏదైనా జడ్జి యొక్క బిహేవియర్, అతని కాండక్ట్ బాగలేదు, అతను పక్షపాతంగా డ్యూటీ చేస్తున్నాడు, పార్షియాలిటీ చూపిస్తున్నాడు, ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు అటువంటివి మీరు నోటీస్ ఇచ్చి, అంటే ఏదైనా ఒక మోషన్ పాస్ చేసి అప్పుడు మాత్రమే వాళ్ళ గురించి మీరు డిస్కస్ చేయాలి. అంతేగాని మీరు ముందుగానే అన్నెసరీగా ఏదో ఒక డిస్కషన్స్ అట్లాంటివి చేయకూడదు. ఓకే, అవి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఓకే, ఈ 120 ప్రకారం ఏంటంటే ఏ లాంగ్వేజ్ మనం పార్లమెంట్లో యూస్ చేయాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఎవరు యూస్ చేయకూడదు అని చెప్పేసి చెప్తుంది, తెలియజేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Under 103rd Amendment Act, which of the following eligibility criteria of the beneficiaries are true? 103rd Amendment అంటే తెలియాలి, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే. 103rd Amendment అంటే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా, ఎకానమికలీ వీకర్ సెక్షన్స్ అమాంగ్ ద అప్పర్ క్యాస్ట్. ఓకే, 103rd Amendment గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్. ఓకే, వాటికి సంబంధించి ఏ ఆప్షన్ ట్రూ అని అడిగారు? దోస్ విత్ ఎ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ఫ్యూవర్ దాన్ 5 lakhs annually ఆర్ ఓన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆఫ్ ఫ్యూవర్ దాన్ 5 acres. ఇక్కడ ఈ 5 lakhs కాదండి, 8 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకు వస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మనం ఈ థర్డ్ ఆప్షన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, దోస్ హూ ఆర్ నాట్ బెనిఫిషియరీస్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. అవును, ఇదైతే కరెక్టే. ఏమైనా ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్లో వాళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందుతూ ఉండకూడదు. ఓకే, దోస్ ఓనీ హౌస్ లెస్ దాన్ 1000 square feet ఆర్ ఎ ప్లాట్ ఆఫ్ 100 yards. అవును, ఇది కూడా కరెక్టే. వాళ్ళకి ఒక 1000 square feet కంటే తక్కువలో ఉండాలి ఇల్లు, ఎక్కువలో ఉండకూడదు. ఓకే, అండ్ those owning a residential plot less than 150 yards in a non-notified municipality area. 150 yards కాదు, ఇక్కడ 200 yards కంటే తక్కువ ఉండాలి. సో డి రాంగ్ కాబట్టి ఓన్లీ బీసీ మాత్రమే. ఓకే, మీరు ఇక్కడ 103rd Amendment అంటే ఈడబ్ల్యూఎస్ అని మీకు గుర్తు రావాలంటే పాలిటీ చదివినోళ్ళు అదైతే మర్చిపోరు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను తెలుగులో కూడా చూపిస్తాను. తెలుగు మీడియం పీపుల్ కూడా ఒకసారి చూడొచ్చు ఈ క్వశ్చన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినది కింది ప్రకటనలో ఏది సరైనది? ఓకే, the code of conduct does not come into force immediately after the elections.
ఇట్ కమ్స్ ఇమీడియట్లీ. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి అమల్లో ఉంటుంది, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ డస్ నాట్ అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఇట్ అప్లైస్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్, దేర్ క్యాండిడేట్స్ అండ్ పోలింగ్ ఏజెంట్స్, ద గవర్నమెంట్ ఇన్ పవర్ ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంక్లూడింగ్ ఆల్ ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉండింది, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది కొంచెం స్కెప్టిక్ అనమాట. మీకు ఒకవేళ దీని గురించి తెలియదు అనుకున్న సందర్భాల్లో నేను చెప్తున్నాను. ఇక్కడ ఏది కరెక్ట్ అని అడిగారు, సో ఇది కాదనమాట. అండ్ ద ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ ఇట్స్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ ఆప్షన్ అయితే అసలే తెలియదు మనకి. నెక్స్ట్, ద కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టాట్యుటరీ బేసిస్. ఎస్. సో ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రీమ్ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఎక్స్క్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వచ్చేయరు. గవర్నమెంట్ ఇన్ పవర్ అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుంది, కానీ అందులో పనిచేసే టీచర్స్ కానివ్వండి, లేదైనా ఎంఆర్ఓ విఆర్ఓ లేదంటే ఇంకేదైనా పోస్ట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తారంటే లేదు. సో అది కరెక్ట్ కాదు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఏంటంటే అదొక స్టాట్యుటరీ బేసిస్ లేదు. ఓకే, సో ఇది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ కూడా ఫస్ట్ స్టేట్ కాదు. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ కేరళ. ఓకే, సో ఇక్కడతోటి మనకి 20 క్వశ్చన్స్ అయిపోయాయి. 20 క్వశ్చన్స్ అయినా మేడం మీరు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీరు ఒకసారి మీరే ఆలోచించండి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ 20 క్వశ్చన్స్ కాకుండా మీరు కాన్సెప్ట్ ఎంతవరకు నేర్చుకున్నారు, ఏమేమి చదివితే ఇంపార్టెంట్ అని చెప్పారు అని అవన్నీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీకు 1 hour వర్తా కాదా అని మీకు అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.